ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఒక ప్రాపర్టీ కొందాము అనుకున్న తర్వాత మనం ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఆటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడి మనం మనం ఎంతో కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి అప్పు తీసుకునో లేకపోతే వడ్డీ తెచ్చుకునో సరిపోతే వేరేది చేబుర్లు తెచ్చుకునో తీసే డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి అంటే మనం డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ని మనం ఎలా కనిపెట్టి ఎస్కేప్ అవ్వాలి. ఇప్పుడు మంచి ప్రైమ్ ఏరియాలో గజం 40,000 ఉంది. ఏమంటే గజం 5,000కి ఇస్తానంటే 5,000 అనగానే ఆవురావురమంటూ ఉన్నా లేకపోయినా బంగారం గింగారం ఆడనో ఈడనో గబగబా కొనేయకూడదు. అంటే 5,000కి ఎందుకు అమ్ముతున్నాడు? ఒకటి. పోనీ ఆడు నిజంగా అవసరానికి అమ్ముతున్నాడు. ఆడు అమ్మినా మనం ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ తీసుకుని ఆ సర్వే నెంబర్ మీద మొత్తం వేస్తే సేమ్ హద్దులు సేమ్‌తో ఎవడన్నా దొరికాడంటే ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొని డౌన్లోడ్ చేసుకొని 2 క్రాస్ చెక్ చేస్తే అప్పుడు బయటపడిపోద్ది. ఇది ఆల్రెడీ వేరేవాడు రిజిస్ట్రేషన్ చేసుకొని తిరుగుతున్నాడు ఈ ప్రాపర్టీ మీద. ఇప్పుడు మనం దీంట్లో వెళ్తే చేయి కాలిపోద్ది మనకి. దూరంగా ఉండాలని తెలిసిపోద్ది. అలా మనం సాధ్యమైనంత వరకు డబుల్ రిజిస్ట్రేషన్ అన్న మనకి ఎవడన్నా సరే తక్కువకి అమ్ముతుంటే గమ్మున మనం ఈసీలు, నకళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో మనకు పోయేది ఎంత కాదు. మహా అయితే ఒక 10,000 పోతే 10,000 మనం ఏదో గుడికెళ్ళామనో లేకపోతే గుడికి అనకూడదు కానీ ఏదో ఫ్యామిలీ రెస్టారెంట్‌కెళ్ళి తినేసి వచ్చామనుకుంటే అయిపోద్ది. సరిగ్గా ఒక 2,000 తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి ఇస్తే బాబు ఇది ఈసీ మొత్తం మన చేతిలో పెడితే డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా క్లారిటీ ఇచ్చేస్తాడు. లేదు రెవెన్యూ రికార్డులో అసలు ఇతనే ఉన్నాడా వేరే వాళ్ళు ఇతనికి డబ్బులు దొంగగా మనం రిజిస్ట్రేషన్ చేసింటే అక్కడ దొరికిపోతాడు. ఎక్కడో చోట రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రెండిట్లో ఎక్కడో చోట దొరికిపోతాడు. సాధ్యమైనంత వరకు మీరు ఈ 2 క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆ ప్రాపర్టీ కొంటే తక్కువకి వస్తుంది. అక్కడ ప్రైమ్ ఏరియా 40,000 ఉంటే 5,000కి వస్తుంది గజం మనం గబగబా కొనేద్దాం అని చెప్పేసి ఎంతసేపు తక్కువకి వస్తుంది ఆతృతతో కొందాం అనుకుంటారు తప్ప దీంట్లో ఇంత ప్రాబ్లం ఉందని వెరిఫై చేయకపోతే మనకు అది 80,00,000ది మనకు ఒక 32,00,000కి ఇస్తున్నాను అంటే 32,00,000 పోగా ల్యాండ్ రాకపోతే మనం ఇక బాధ వర్ణనాతీతం. కాబట్టి మీరు ఎవరైనా సరే డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే ఎలా అవుతున్నాయి ఎంత జాగ్రత్త చూసుకొని మీరు 1, 2 సార్లు చెక్ చేసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ లేదు అని సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రెవెన్యూ రిజిస్టర్‌లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కొనండి తప్ప మీరు గమ్మున తక్కువకి వస్తుందని మాత్రం గమ్మున కొనొద్దు. తక్కువకి వస్తుంది అంటే దాంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే. అంటే అన్నీ అనను. ఇప్పుడు అవసరానికి అమ్ముకోవచ్చు అనుకో 1, 2 నేను దానికి తప్పనట్లేదు కానీ సాధ్యమైనంత వరకు మీరు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్‌ని గమ్మున మీరు కూడా ఇన్వెస్ట్ చేసి ఎటు ఇబ్బంది పడవద్దు దయచేసి. ఒకసారి డబ్బులు వెళ్ళిపోయినాయి ఆడు తిరిగి ఇచ్చేస్తాను అనుకున్నంత ఈజీగా తిరిగి డబ్బులు వెనక్కి రావు. ఓకే. మీరు ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకుంటారు కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్‌ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాతే 1, 2 సార్లు రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డ్ చెక్ చేసుకొని ఓకే ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వలేదని అన్నీ కన్ఫర్మ్ అయ్యి లాయర్ చేత కూడా లీగల్‌గా అన్నీ కూడా చెక్ చేయించుకొని ఓకే అన్న తర్వాత మీరు ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్.